ఒకవేళ ఏదైనా వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండి శ్వాస తీసుకుంటున్నారనుకోండి, అప్పుడు వాళ్ళని రికవరీ పొజిషన్లో ఉంచాలి. రికవరీ పొజిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం, ఓకేనా? ఎవరైనా వ్యక్తి అపస్మారక స్థితిలో కనబడ్డప్పుడు వాళ్ళని క్విక్గా అసెస్ చేయాలి. వారు శ్వాస తీసుకుంటున్నట్టయితే వాళ్ళని ఫ్లాట్గా పడుకోబెట్టాలి. ఒక సర్ఫేస్ మీద పడుకోబెట్టాక దుస్తులు వదులు చేయాలి. ఏవైనా ఆబ్జెక్ట్స్ ఉంటే తీసేసేయాలి. ఇప్పుడు వాళ్ళ పక్కగా మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ చేతిని మీ వైపు సమకోణంలో చాపాలి. వేరొక చేతిని మడిచి వాళ్ళ మెడ కింద పెట్టి ఇలా ఇప్పుడు అలాగే సపోర్ట్ తీసుకొని వాళ్ళ అటువైపు కాలుని కూడా మడవాలి. ఇప్పుడు ఆ వ్యక్తిని అలాగే ఉంచి మీ వైపు రోల్ చేయాలి. ఇప్పుడు ఆ వ్యక్తి మెడ కొంచెం ఎత్తితే శ్వాసనాళం ఓపెన్ అవుతుంది. ఇదే పొజిషన్ రికవరీ పొజిషన్. ఇప్పుడు మెడికల్ హెల్ప్ వచ్చే వరకు ఆ వ్యక్తిని ఇలా రికవరీ పొజిషన్లో ఉంచి ఎవ్రీ 2 minutesకి శ్వాస చెక్ చేస్తూ ఉండాలి. ఈ కండిషన్ మెదడుకి రక్త ప్రసరణ తగ్గినప్పుడు వస్తూ ఉంటుంది. జనరల్గా ఎక్కువసేపు నిల్చున్నప్పుడు, యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు, డీహైడ్రేషన్లో ఉన్నప్పుడు ఇలా ఫెయింట్ అయి పడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఆ వ్యక్తిని త్వరగా అసెస్ చేసి ఫెయింటింగ్ అని నిర్ధారించుకున్నాక త్వరగా ఆ వ్యక్తి కాళ్ళు ఇలా గాల్లోకి లేపాలి. మోకాళ్ళు ఇలా స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెదడుకి రక్తం అంది ఆ వ్యక్తి మేలుకునే అవకాశం ఉంది.